డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు భారీ సంఖ్యలో వాలంటీర్స్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కొత్తగా రూల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో మరియు సెలక్షన్ ప్రాసెస్లో మార్పులు అయితే చేశారు. మరియు శాలరీస్ని కూడా ఇంక్రిమెంట్ అయితే చేస్తున్నారు. గత ప్రభుత్వంలో వాలంటీర్స్కి 5,000 రూపాయలు మాత్రమే జీతంగా ఇచ్చేవారు. అయితే ఈ ప్రభుత్వం దీనికి మరో 5,000 రూపాయలు ఇంక్రిమెంట్ చేసి మొత్తంగా 10,000 రూపాయలని జీతంగా ఇవ్వబోతున్నారు. అయితే ఇంతకు ముందు ప్రతి 50 నుంచి 100 మందికి ఒక వాలంటీర్ని నియమించేవారు. కానీ ప్రస్తుతం ప్రతి 300 మందికి ఒక వాలంటీర్ని నియమించబోతున్నారు. ఎంపికైన వాలంటీర్స్ ప్రతి వారం మండలం పరిధిలోని మీటింగ్స్కి తప్పకుండా అటెండ్ అవ్వాలి. మరియు అలాగే ఈ వాలంటీర్స్ జాబ్ గత ప్రభుత్వంలో లాగా పార్ట్ టైంగా కాకుండా ఫుల్ టైం జాబ్గా చేంజ్ చేయడం జరిగింది. ఈ జాబ్కి సంబంధించి పూర్తి వివరాలు ఇంకో వారం రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. అలాగే ఈ జాబ్కి ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీ రాష్ట్రంలో ఏ జిల్లా వారైనా సరే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అనేది పూర్తిగా మనకి ఆన్లైన్లోనే జరుగుతుంది. నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి. జాబ్కి సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఒకసారి చూద్దాం. ముందుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కావాలి. అంటే మనము ఎంతవరకు చదువుకున్నామో దానికి సంబంధించిన ప్రతి ఒక్క సర్టిఫికేట్ కావాలి. అలాగే ఏజ్ ప్రూఫ్కి సంబంధించిన కార్డ్స్ కావాలి. లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ అయినా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కలర్ ఫోటో ఒకటి కావాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉండాలి. రీసెంట్గా ఆధార్ కార్డ్కి లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. అలాగే ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్కి కంపల్సరీ లింక్ అయి ఉండాలి. అలాగే గ్రామ వార్డు వాలంటీర్స్కి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో 2,54,832 మంది వాలంటీర్స్గా వర్క్ చేసేవారు. నెక్స్ట్ ఎలక్షన్స్ మూమెంట్లో అయితే దాదాపుగా 1,08,000 మంది తమ జాబ్కి అయితే రిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఖాళీలకు సంబంధించి రిక్రూట్మెంట్ అయితే విడుదల చేయబోతున్నారు. ఈ వాలంటీర్ జాబ్కి సంబంధించిన ఎలిజిబిలిటీలు ఎలా ఉండాలో ఒకసారి చూద్దాం. గ్రామ పంచాయతీకి సంబంధించి లోకల్ క్యాండిడేట్ అయితే అయి ఉండాలి. కంపల్సరీగా లోకల్ క్యాండిడేట్ కావాలి. అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి 10,000 జీతం ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ రిజర్వేషన్ కూడా ఈ జాబ్కి ఉంది. మహిళలకైతే 50% రిజర్వేషన్ కల్పించబోతున్నారు. ఏజ్ కనుక మనం గమనించినట్లయితే మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 35 ఇయర్స్ లోపల ఉండాలని మనకి సమాచారం అయితే వచ్చింది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి మినిమం డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. లేదా దానికి సమానమైనటువంటి క్వాలిఫికేషన్ ఏది ఉన్నా కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూలో మున్సిపల్ కమిషనరు లేదా తహసీల్దార్ కానీ ఈ సెలక్షన్ కమిటీలో అయితే ఉంటారు. అలాగే సేమ్ వార్డ్ లేదా పంచాయతీకి సంబంధించిన వారికే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ పద్ధతి ఎలా ఉంటుందంటే మీకు గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి కానీ లేదా ప్రోగ్రామ్స్కి సంబంధించి వెల్ఫేర్ యాక్టివిటీస్కి సంబంధించి నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉండాలి. అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. నెక్స్ట్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ ఈచ్ పారామీటర్కి అంటే ఒక్కొక్క క్వశ్చన్కి మీకు మినిమం 25 మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 2 రోజుల పాటు ఇండక్షన్ ట్రైనింగ్ అనేది గవర్నమెంట్ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి మీకు ఈ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాదాపుగా మనకి 1 వీక్ నుంచి 10 డేస్ లోపల నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఆగస్ట్లో పోస్టింగ్ ఇచ్చే విధంగా గవర్నమెంట్ వాళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. సో ఫైనల్గా ఇది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు భారీ సంఖ్యలో వాలంటీర్స్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కొత్తగా రూల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో మరియు సెలక్షన్ ప్రాసెస్లో మార్పులు అయితే చేశారు. మరియు శాలరీస్ని కూడా ఇంక్రిమెంట్ అయితే చేస్తున్నారు. గత ప్రభుత్వంలో వాలంటీర్స్కి 5,000 రూపాయలు మాత్రమే జీతంగా ఇచ్చేవారు. అయితే ఈ ప్రభుత్వం దీనికి మరో 5,000 రూపాయలు ఇంక్రిమెంట్ చేసి
మొత్తంగా 10,000 రూపాయలని జీతంగా ఇవ్వబోతున్నారు. అయితే ఇంతకు ముందు ప్రతి 50 నుంచి 100 మందికి ఒక వాలంటీర్ని నియమించేవారు. కానీ ప్రస్తుతం ప్రతి 300 మందికి ఒక వాలంటీర్ని నియమించబోతున్నారు. ఎంపికైన వాలంటీర్స్ ప్రతి వారం మండలం పరిధిలోని మీటింగ్స్కి తప్పకుండా అటెండ్ అవ్వాలి. మరియు అలాగే ఈ వాలంటీర్స్ జాబ్ గత ప్రభుత్వంలో లాగా పార్ట్ టైంగా కాకుండా ఫుల్ టైం జాబ్గా చేంజ్ చేయడం జరిగింది. ఈ జాబ్కి సంబంధించి పూర్తి వివరాలు ఇంకో వారం రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. అలాగే ఈ జాబ్కి ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీ రాష్ట్రంలో ఏ జిల్లా వారైనా సరే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అనేది పూర్తిగా మనకి ఆన్లైన్లోనే జరుగుతుంది. నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి. జాబ్కి సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఒకసారి చూద్దాం. ముందుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కావాలి. అంటే మనము ఎంతవరకు చదువుకున్నామో దానికి సంబంధించిన ప్రతి ఒక్క సర్టిఫికేట్ కావాలి. అలాగే ఏజ్ ప్రూఫ్కి సంబంధించిన కార్డ్స్ కావాలి. లైక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ అయినా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కలర్ ఫోటో ఒకటి కావాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉండాలి. రీసెంట్గా ఆధార్ కార్డ్కి లింక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. అలాగే ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్కి కంపల్సరీ లింక్ అయి ఉండాలి. అలాగే గ్రామ వార్డు వాలంటీర్స్కి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో 2,54,832 మంది వాలంటీర్స్గా వర్క్ చేసేవారు. నెక్స్ట్ ఎలక్షన్స్ మూమెంట్లో అయితే దాదాపుగా 1,08,000 మంది తమ జాబ్కి అయితే రిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఖాళీలకు సంబంధించి రిక్రూట్మెంట్ అయితే విడుదల చేయబోతున్నారు. ఈ వాలంటీర్ జాబ్కి సంబంధించిన ఎలిజిబిలిటీలు ఎలా ఉండాలో ఒకసారి చూద్దాం. గ్రామ పంచాయతీకి సంబంధించి లోకల్ క్యాండిడేట్ అయితే అయి ఉండాలి. కంపల్సరీగా లోకల్ క్యాండిడేట్ కావాలి. అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి 10,000 జీతం ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ రిజర్వేషన్ కూడా ఈ జాబ్కి ఉంది. మహిళలకైతే 50% రిజర్వేషన్ కల్పించబోతున్నారు. ఏజ్ కనుక మనం గమనించినట్లయితే మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 35 ఇయర్స్ లోపల ఉండాలని మనకి సమాచారం అయితే వచ్చింది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి మినిమం డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. లేదా దానికి సమానమైనటువంటి క్వాలిఫికేషన్ ఏది ఉన్నా కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూలో మున్సిపల్ కమిషనరు లేదా తహసీల్దార్ కానీ ఈ సెలక్షన్ కమిటీలో అయితే ఉంటారు. అలాగే సేమ్ వార్డ్ లేదా పంచాయతీకి సంబంధించిన వారికే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ పద్ధతి ఎలా ఉంటుందంటే మీకు గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి కానీ లేదా ప్రోగ్రామ్స్కి సంబంధించి వెల్ఫేర్ యాక్టివిటీస్కి సంబంధించి నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉండాలి. అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. నెక్స్ట్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాలి. నెక్స్ట్ ఈచ్ పారామీటర్కి అంటే ఒక్కొక్క క్వశ్చన్కి మీకు మినిమం 25 మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 2 రోజుల పాటు ఇండక్షన్ ట్రైనింగ్ అనేది గవర్నమెంట్ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ని బట్టి మీకు ఈ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దాదాపుగా మనకి 1 వీక్ నుంచి 10 డేస్ లోపల నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఆగస్ట్లో పోస్టింగ్ ఇచ్చే విధంగా గవర్నమెంట్ వాళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. సో ఫైనల్గా ఇది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.